సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అక్రమార్కులపై అధికారులు కొరడా జులిపించారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిపై సెబ్బు అధికారులు దాడులు చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు సెబ్బు ఎస్పీ రవికుమార్ ఉన్నారు. తనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం మనం ఇప్పుడు చేద్దాం. సార్ చెప్పండి, ఈ దాడులు ఏ ప్రాంతాల్లో జరిగాయి, ఇందులో ఎన్ని ట్రాక్టర్లు సీజ్ చేశారు? నమస్తే అండి, నా పేరు రవికుమార్. నేను ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఎస్సీబీ కర్నూలు జిల్లా. మొత్తం ఈ రోజున వచ్చేసి స్పెషల్ డ్రైవ్ చేపట్టడం జరిగింది ఇసుక అక్రమ రవాణాపై. మొత్తం ఈ రోజు వచ్చేసి 12 ట్రాక్టర్లను మేము సీజ్ చేయటం జరిగింది. దాంట్లో భాగంగా కర్నూలు సబ్ స్టేషన్ లిమిట్స్లో 8 ట్రాక్టర్లలో మొత్తం 32 మెట్రిక్ టన్స్ను సీజ్ చేయటం జరిగింది. అదేవిధంగా ఆదోని సబ్ స్టేషన్ పరిధిలో మురణి దగ్గర నుంచి వస్తున్నప్పుడు 2 ట్రాక్టర్లను సీజ్ చేస్తూ 10 మెట్రిక్ టన్నులను సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా పత్తికొండ లిమిట్స్లో 2 ట్రాక్టర్లలో 10 మెట్రిక్ టన్నులని సీజ్ చేయడం జరిగింది. మరియు ఈ నదీ గర్భం తుంగభద్రలో ఉన్నటువంటి దగ్గర ఎలాంటి ఎక్స్కావేషన్స్ కానీ ఎలాంటి పరికరాలు కానీ ఉపయోగించి ఏమైనా తీస్తున్నారా అని చెప్పి కూడా మేము పొద్దున్న నుంచి కన్నేయటం జరిగింది. ఇది ఈ రోజుతో కాదండి, ఇది నిరంతరం పర్యవేక్షణ చేయటం జరుగుతుంది. మొత్తం వచ్చేసి ఈరోజు 42 మెట్రిక్ టన్స్ 12 ట్రాక్టర్లను పట్టుకోవటం జరిగింది. సార్, ఈ ట్రాక్టర్లను సీజ్ చేశారు. భవిష్యత్తులో ఈ ట్రాక్టర్ల యజమానులపై మీరు ఎలాంటి కేసులు నమోదు చేయబోతున్నారు? ఇది మొదటి తప్పుగా భావించి వారి మీద యాజ్ పర్ ద ఎంఎం యాక్ట్ అంటే మినరల్ యాక్ట్ ప్రకారంగా వాళ్ళకి కాంపౌండ్ చేయటం జరిగింది. రెండో 10,000 రూపాయలు. రెండో దీంట్లో ఒక 2 ట్రాక్టర్లు మాత్రం రెండోసారి తప్పు చేయటం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ ఒకసారి పేమెంట్ అయింది. తర్వాత ఇది రెండోసారి కాబట్టి వాళ్ళకి 20,000 రూపాయల ఇది ఉంది. మూడోసారి కనుక చేసినట్టయితే వాళ్ళకి జైలు శిక్షకే అర్హులు వాళ్ళు. ఈ విధంగా ఎంఎం యాక్ట్ ప్రకారంగా ఇది చేయటం జరుగుతుంది. సార్, మద్యం సంబంధించి అక్రమ రవాణా విషయంలో మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? సార్, మీరు చూసినట్టయితే ఫిబ్రవరి 1వ తారీఖున నేను జాయిన్ కావటం జరిగింది కర్నూలు జిల్లాలో. మనకి ప్రీ పోల్ అండ్ పోస్ట్ పోల్ కనుక చూసినట్టయితే మొత్తం 17,839 లీటర్ల నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ని మనం సీజ్ చేయటం జరిగింది మన జిల్లాలో. ఇది రాష్ట్రంలోనే అత్యధికంగా సీజ్ చేసినటువంటి జిల్లా సెబ్ మనదే. దీనికి 216 వెహికల్స్ని సీజ్ చేస్తూ 319 కేసుల్లో 387 మందిని అరెస్ట్ చేయటం జరిగింది. అంతేకాకుండా 26 మందిని ఎక్స్టర్న్మెంట్కి ఫిట్గా ఉన్నారనేది రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. దాని మీద ప్రత్యేక చర్యలు తీసుకోమని చెప్పి ఎస్పీ గారు ఆదేశించడం జరిగింది. దాని ప్రకారంగా ఎస్పీ గారి ఆజ్ఞ మేరకు మేము ప్రిపేర్ చేసి పంపటం జరుగుతుంది. పీడియాక్స్ కూడా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఆఫ్టర్ పోల్ అయిన తర్వాత కూడా ఇది నిరంతరం కొనసాగుతున్నది. దాంట్లో భాగంగా చూసినట్టయితే ఇప్పుడు ఈ యొక్క ఎఫ్జే వాష్ సారాయి కేంద్రాలు అయినటువంటి వాటివి ఉన్నాయి. అవి మన దగ్గర మునగాలపాడు, ఎర్రకత్త తాండా, గుమ్మితం తాండా, మరియు బంగారుపేట, ఎంఎం తాండా, పత్తికొండ, రోళ్లపాడు తాండా, మన రణమండల హిల్స్, ఆదోని, వీటన్నిటిలో కూడా ఈరోజు స్పెషల్ డ్రైవ్ చేయబట్టి 4,200 ఎఫ్జే వాష్ మరియు 60 లీటర్ల నాటు సారాయినేమో 2 ముద్దాయిలతో ఆదోళనలో పట్టుకోవటం జరిగింది. 1,200 లీటర్లు వచ్చేసి ఎర్రకత్వ తాండాలో ఈరోజు పట్టుకోవటం జరిగింది. 2,800 లీటర్లు వచ్చేసి ఎంఎం తాండాలో పత్తికొండ లిమిట్స్లో చేయటం జరుగుతుంది. అంతేకాకుండా ఈ బెల్ట్ షాపులు అనేటటువంటివి కూడా మాకు అక్కడక్కడ బెల్ట్ షాపులు అనే పేరు కాదు, అది యాక్చువల్గా దాన్ని ఏమంటారు అంటే అక్రమంగా మద్యంని అమ్మేటటువంటి వాళ్ళందరి మీద కూడా ప్రత్యేక నిఘా పెట్టేసి వాళ్ళను కూడా సీజ్ చేయటం, అరెస్ట్ చేసేసి జైలుకి పంపటం జరుగుతుంది. దాంట్లో భాగంగా నిన్నట్ల ఒక్క రోజులోనే 12 మందిని అరెస్ట్ చేయటం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 42 లీటర్లను పట్టుకోవటం జరిగింది. దీంట్లో నేను ప్రజా విజ్ఞప్తి ఏంటి అంటే, నాటు సారాయి, అక్రమ మద్యం, ఈ యొక్క అక్రమంగా ఊళ్ళల్లో మద్యాన్ని అమ్మేటటువంటి వాళ్ళు, ఇసుక అక్రమ రవాణా, ఇసుక నదీ గర్భంలో ఈ యొక్క యంత్రాల ద్వారా కానీ నెత్తిమూటలతో కానీ కనుక వాళ్ళు తోడినట్టయితే మాకు ఈ ప్రజా సహకారంగా ద్వారా మేము తప్పనిసరిగా కర్బ్ చేస్తాము. నా నెంబర్ వచ్చేసి మీరు కనుక నా నెంబర్కి కాల్ చేసినట్టయితే వారి యొక్క వివరాలని గోప్యంగా ఉంచుతూ మేము వెంబటే చర్య తీసుకోవటం జరుగుతుంది. విశ్వాసం ఉంచి మీరు ఇచ్చినట్టయితే 40 నిమిషాల్లో నేను వాళ్ళ మీద మా టీమ్స్ వచ్చి చర్య తీసుకోవడం జరుగుతుంది. నాకు కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చేసి 80088828
800-888-2847. మరొకసారి చెప్తాను, 8008882847. ఇదికి నేను అందరికీ కూడా ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాను. మొత్తం మీద ఇసుక అక్రమ రవాణాను ఉపేక్షించేది లేదని సెబ్ అధికారులు చెబుతున్నారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ విష్ణుతో నందకిషోర్, సుమన్ టీవీ, కర్నూలు.